నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై అనేక రకాలైనటువంటి అనుచిత వ్యాఖ్యలు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చేస్తున్నటువంటి ఈ అనుచిత వ్యాఖ్యలపై ప్రశ్న రావణ్ అనే అతన్ని, అదేవిధంగా జడ శ్రవణ్, చాలామంది ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళందరినీ ఒకసారి మనం గమనించినట్లయితే వాళ్ళు హిందూ మతం మీద కానీ, అదేవిధంగా అక్కడ ప్రభుత్వ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యుల విషయంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి మాటలు, అది వినడానికి చాలా జుగుప్సకరంగా, చాలా హేయమైన చర్యలతోటి అసలు ఈ సమాజంలో వాక్ స్వాతంత్ర హక్కు ఉందని ఏది పడితే అది మాట్లాడి ఒక విద్వేషాలని ప్రేరేపించే విధంగా, కులమతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా అనేక రకాలైనటువంటి దారుణాలు జరుగుతున్నాయి. నిజంగానే మరి ఆంధ్రప్రదేశ్ని అసలు వీళ్ళందరూ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుదామని ఒక కృతనిశ్చయంతో సరిపడినటువంటి కూటమి ప్రభుత్వం పనిచేసుకుంటే అవుతుందనేది చాలామంది ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి మరి పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సజావుగా పరిపాలన కొనసాగించకుండా అడుగడుగున అడ్డుపడుతున్నారని అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్న టైంలో ఈ ప్రశ్న రావణ్, ఈ జడశ్రవణ్ అయిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్కుమాలిన, ఒక దరిద్రపు యోచనలతోటి ముందుకెళ్తూ ఆ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని రకరకాల వార్తలు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి మరి ఏదైతే ప్రశ్న రావణ్ని, అదేవిధంగా జడశ్రవణ్ని వీళ్ళందరూ కూడా అరెస్టులు చేయించారు. వాళ్ళు ఇప్పుడు రిమైండ్లో కూడా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఏంటి ఈ రకంగా ప్రవర్తించడానికి గల కారణాలు ఏంటంటే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని బాగా టార్గెట్ చేసిన సందర్భాలు అయితే చూస్తున్నాం. ఎందుకంటే మనకి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్గా చర్చిద్దాం. వీళ్ళకి తోడుగా ఈ తెలంగాణ నుంచి కొంతమంది సోకాల్డ్ మేధావులు, జర్నలిస్టుల్లో ముసుగులో విద్వేషాలు సృష్టించే ఒక వర్గం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, అదేవిధంగా మరి విలక్షణమైనటువంటి ప్రకాష్ రాజ్ గారికి నేను ఒకటే నేను అనుకుంటున్నాను, నేను చెప్పడం ఒక జర్నలిస్ట్గా, మీరు ఒక మంచి నటులు, మీకు నేను పెద్ద ఫ్యాన్ని, మీ నటనకి నేను ఇంకా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్లకు మీరు తప్ప ఎవరు ఆ క్యారెక్టర్లు చేయలేరు. సో అటువంటి మీరు ఏదో సినిమాలు చేసుకుని హ్యాపీగా జీవితం గడపక అనవసరంగా ఈ రాజకీయ రంగం పులుముకొని ప్రతి ఒక్కరితో తిట్టించుకోవడం అనేది నాకు బాధ కలుగుతుంది ఎస్పెషల్గా. సో ఈ అంశంలో అంటే ఒక విద్వేషాలను రెచ్చగొట్టి, కులమతాల మధ్య చిచ్చులు పెట్టి, మావోయిజాన్ని ఎంకరేజ్ చేసి, అదేవిధంగా ఇతర దేశం ఏదైతే మన శత్రు దేశాలకు సంబంధించి సపోర్ట్ చేసి మాట్లాడే దుర్మార్గులకు మీరు సపోర్ట్ చేయడం అనేది, మీరు మాట్లాడడం అనేది నిజంగా అది నాకైతే ఏమాత్రం నచ్చలేదు. బట్ అది నా ఒపీనియన్, మీ ఒపీనియన్ మీది, నేనేం కాదంటలేదు. కానీ బట్ తెలుగు ప్రజలు మిమ్మల్ని ఆదరించారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఆదరించారు. అది మీకు ఎంతవరకు కరెక్టో మీ విజ్ఞతకి వదిలేస్తాను. సో ఇవన్నీ అంశాలకు సంబంధించి మనతో పాటు కౌశిక్ ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు. ఆయనతో మాట్లాడదాం. మరి ఏంటి దీని మీద అసలు ఏం మాట్లాడతారు ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కౌశిక్ నమస్తే. నమస్తే. కౌశిక్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రచన వస్తుంది, దానికి సంబంధించి అసలు ఏ రకంగా మాట్లాడుకోవాలనుకున్నా బాధాకరంగానే ఉంది నాకైతే. ఎందుకంటే అక్కడ అభివృద్ధి ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. సో అక్కడ అమరావతిలో పరిపాలనా భవనాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మనం చూస్తా ఉన్నాం. అసలు అమరావతి అనేదే లేదు, అమరావతి అనేది రాదు, అమరావతి అనేది కాదు. తర్వాత మావిగన్ అనేది వాళ్ళు అధికారికంగా మేనిఫెస్టోలో పెట్టడం, ఈ మావిగన్ అనే అంశం అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఈ ప్రశ్న రావణ్ అనే ఒక అంటే నేను గురించి మాట్లాడడం వేస్ట్. అసలు ఇన్నిసార్లు నా పేరు అనడానికి నాకు చిరాగ్గా ఉంది.
అదేవిధంగా జడ శ్రవణనాథం, వీళ్ళందరూ కూడా ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ని? ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన అంశం కాదు, తెలుగు రాష్ట్రాలకి. అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నేనేమంటున్నా అంటే జరిగిన అంశం ఆంధ్రాలో స్పందించిన ఆంధ్ర నాయకులకు, ఆంధ్ర ప్రజల కంటే తెలంగాణ నాయకులు, తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువ స్పందించారు. అందుకే నేను ఎక్కువ సహజంగా ఏంటంటే తెలంగాణ అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చూస్తా. ఎందుకంటే స్థానికంగా అంశాలు ఉన్నాయి కాబట్టి పోరాటం చేయడానికి చూస్తా. స్థానికంగా తెలంగాణ వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ, ఏదైతే రాజకీయాల్లో మాకంటూ ప్రశ్నించే గొంతుకు ఏదైతే ప్రజాస్వామ్యంలో ఉండాలంటున్నారో అదొక పిల్లరు, దాన్ని ఎవరో కాదనరు. ఒక ప్రశ్నను ప్రశ్నించడం తప్పేమీ కాదు. కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో నేను పని చేయకపోతే ప్రశ్నించమని చెప్పాడు. ఆయన చెప్పిండు, రకరకాల సందర్భాల్లో ప్రశ్నించారు, మాట్లాడారు. కానీ ఒక కులాన్ని తీసుకొచ్చి, ఒక మతాన్ని తీసుకొచ్చి వాళ్ళని లకారాలతో ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ అది భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మాత్రం అది తప్పు. దాన్ని సమర్థించే ప్రతి ఒక్కరిలో తప్పు కింద వస్తారు. ఇప్పుడు మన తెలంగాణ నుంచి కూడా కొంతమంది స్పందించారు. వాళ్ళని తిట్టినప్పుడేమో ఉమ్మన్ కార్డు గుర్తుకొచ్చింది, లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ గుర్తుకొచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసరికి మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ గుర్తురాదు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నవి గుర్తురావు, లేకపోతే వ్యక్తిగత అంశాలు ఉంటాయి అనేది గుర్తురావు. ఇప్పుడు ఏదైనా ఒక అంశం జరిగినప్పుడు దాని మీద హేతుబద్ధంగా చర్చించుకుంటూ పోతే ప్రజలు అల్టిమేట్ గా దాని మీద ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక పాలసీలో తప్పు ఉంది, పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టండి, మాట్లాడండి. అంతేగాని ఒక కులాన్ని ముసుగు తీసుకొచ్చారు. అక్కడ జరిగింది ఏంటి, ఒక దళిత క్రిస్టియన్లకు సంబంధించిన చర్చ జరిగింది. నువ్వేం చెప్తావు? చర్చ జరగా, దానికి సంబంధించి చర్చ జరగలేదు. ఒక ముసుగు పెట్టారు. అట్లానే ఇప్పుడు ఇక్కడ జరిగే ప్రధాన కుట్ర ఏంటంటే అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే రావణ్ కి మరియు పవన్ కళ్యాణ్ గారికి మధ్య అనుకుంటున్నారు. వాళ్ళు చేయాలనుకున్న ప్రధానంగా ఏంటంటే క్రిస్టియన్స్ కి హిందువులకి మధ్య గొడవ పెడదామనే ప్రధాన చర్చ. ఇప్పుడు అక్కడ క్రిస్టియన్స్ అందరూ పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించలేదు, ముస్లింస్ అందరూ పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించట్లేదు. ఇక్కడ ప్రధానంగా ఏమైపోయిందంటే వీళ్ళు కొంత ఒక ఐడియాలజీకి స్టిక్ అయి ఉన్నారు. ఆ ఐడియాలజీకి పవన్ కళ్యాణ్ గారు యాంటీగా పనిచేస్తున్నారు. ఏంటి, సనాతన ధర్మం, సనాతన రాజకీయాలు అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే సనాతన హిందువు మీద జరుగుతున్న అంశాల మీద మాట్లాడుకుంటూ వస్తున్నారు. దానికి వ్యతిరేకంగా కౌంటర్ గా వీళ్ళు కొన్ని రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు, దాంట్లో ముసుగులు వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏది ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్నారు ఏంటి ప్రజాస్వామ్యం గురించి. నాకు ఎంఆర్ఓ వచ్చింది, నువ్వు 3 సార్లు ఓట్లేసినోడివి, నీ మీద నాన్ అవైలబుల్ వారెంట్ ఉన్నోడివి, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినోడివి, నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అది సిగ్గుచేటు. ప్రజలు నవ్వుతున్నారు. నాన్ అవైలబుల్ వారెంట్ ఇచ్చింది ఎవరి మీద ఇచ్చింది? 1 నేషన్ 1 ఇది అంటేనంట ఆయనకి నచ్చదంట 1 నేషన్. ఇప్పుడు ఈ దేశంలో అనేక కులాలు, అనేక మతాలు కలిసి ఉన్నాయి. ఒక్కడిగా ఉండటంలో నీకు నచ్చకపోవటానికి ఏముంది? అంటే ఏర్పాటువాదం తీసుకురావాలనా? మీరు ప్రజలను పీకు తినాలని చూస్తున్నారా? కులాలు, ప్రాంతాలు, విద్వేషాలు రెచ్చగొట్టి మీరు మాట్లాడదాం అనుకుంటున్నారా? ఇప్పుడు సరే రావాలంటే సరే అతను ఏదో వ్యక్తిగత స్వలాభం కోసం కొంతమంది వ్యక్తులు ఉద్రేకపరిచి చేసిండు, వ్యక్తిగతంగానే చేసిండు. మరి జడా శ్రవణ్ కుమార్ గారికి ఏమైంది? చట్టాల్లో ఉన్నారు కదా, న్యాయాల్లో పనిచేసిన వ్యక్తి కదా, లాయర్ కదా, జడ్జికి కూడా చేసిన చెప్పుకుంటున్నావు కదా. నువ్వు చెప్పాడు ప్రజాస్వామ్యాన్ని అత్యంత రక్షించాల్సిన బాధ్యత ఈ మీదే ఉంది కదా. నువ్వేమంటున్నావు? కసబ్బుకు కూడా ఏంటి చేసిన తర్వాత అతనికి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయని భారత రాజ్యాంగం తెలిపిందని చెప్పేసి అంటాడు. కసబ్బు దొంగ అని చెప్పేసి ఇచ్చింది ప్రాథమిక హక్కులు, వినటానికి ఇచ్చింది. అతను దొంగ కాదని ఇవ్వలా. మీరు చెప్పేది ఎట్లుందంటే దొంగ అయినా టెర్రరిస్ట్ అయినా అతనికి హక్కులు ఇచ్చింది కాబట్టి కాపాడాలనే నేపథ్యంలో మీరు చెప్తున్నారు. అది తప్పు. ఎందుకంటే నేను కూడా లా చదువుతున్న వ్యక్తిని, నాది కూడా ఇంకో 1 year లో పూర్తయింది. మీరు ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్స్ ఆఫ్ లా అంటారు. ఏంటంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని పరిణామాలు ఏంటి అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటాడో, జడా శ్రవణ్ కుమార్ గారు ఏమంటాడో, నన్ను తిట్టారు, నన్ను మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు భాష వాడారు అంటున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నట్టే పవన్ కళ్యాణ్ గారిని ఒక 5,000 సార్లు 10,000 సార్లు ఇంట్లో భార్యల గురించి, పిల్లల గురించి, తండ్రుల గురించి, వాళ్ళ గురించి నీచంగా, హీనాతి హీనంగా వాళ్ళ బిడ్డని రేప్ చేస్తానంటే, అదే జడా శ్రవణ్ కుమార్ గారి బిడ్డని రేప్ చేస్తానంటే తలకాయ నరుక్కొని వస్తారు. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇంకా హుందాతనం, లక్షల మంది సైన్యం ఉన్నా వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యం మీద, చట్టాల మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా బతుకున్నారు. అదే ఆయన కక్ష తీర్చుకోవాలి అనుకుంటే మీరు ఈ రోజంతా ఎక్కడ ఉండేవాళ్ళు? ఇంకో విషయం అడుగుతున్నారు, బెయిల్ ఇచ్చింది అంటారు. నాకు ఇక్కడ శ్రీశ్రీ గారు చెప్తుంటారు ఒక మాట, కోర్టులో న్యాయం గెలుస్తుంది కానీ గెలిచేదంతా న్యాయం కాదంటారు శ్రీశ్రీ గారు.
అంతే కదా. ఇప్పుడు నీకు బెయిల్ వచ్చింది, నువ్వు తప్పు చేయలేదని ఎక్కడా నీకు చెప్పలా, కోర్టు ఏంటి బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు రావణ్ గారు మాట్లాడిన అంశాల్లో ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది. ఏంటి? దేశ భద్రతకి, రాష్ట్ర భద్రతకి, కులాలకి, మతాలకి మరియు ప్రజాశాంతి, ఈ కోర్టు ధిక్కరణ ఇట్లా కొన్ని ఇచ్చింది. వీటి అంశాలకే భంగం కలగకుండా మాట్లాడాలి. ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఇచ్చింది, ఇప్పుడు మిమ్మల్ని తిడతా అంటే అది స్వేచ్ఛ అయిద్దా? అది రాక్షసత్వం అయింది. ఇప్పుడు ఏమైతుందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఏమైతుందంటే దురదృష్టవశాత్తు ప్రాంతీయ విద్వేషాలు, కుల రాజకీయాలు దాదాపు ఈ తెలంగాణ ఫీలింగ్ తీసుకొస్తున్నారు ఘోరంగా. దాదాపు మీరు ఆలోచన చేయాలి, లాస్ట్ 5 years నుంచి నడుస్తుంది ఈ కుల ప్రస్తావన, తర్వాత వచ్చేసి మత ప్రస్తావన. ఎందుకని అంటుందంటే ఇదే రావణ ఏమంటాడు, బంగ్లాదేశ్ లో హిందువులు చచ్చిపోతే లేఖనా కొడుకులు హిందువులు అని మాట్లాడుతున్నారు. ఎవరో వీళ్ళు మాట్లాడలేదే, వీళ్ళందరూ ఇప్పుడు సోకాళ్ళు అందరూ ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడరు. రాముడిని తిట్టిండు, తర్వాత మన మహాభారతాన్ని తిట్టిండు, తర్వాత చీరలు ఆగటాన్ని నేర్చుకోండి అని చెప్పేసాను. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీకు ఒక మతం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది, ఒక భావజాలం ఉంది, దానిని మీరు నమ్ముకొని పోని, దాన్ని మేము తప్పను. కానీ హిందువులకు ఒక ఆరాధ్యమైన కొంతమంది వ్యక్తుల్ని పూజిస్తున్నప్పుడు వాళ్ళని కించపరచడం సమంజసమా కాదా అనే ఆలోచన మీకు ఉండాలి. అలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తులైతే మీరు సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటే ప్రజాస్వామ్యాన్ని ముందు తీసుకుపోతారు. ప్రజాస్వామ్యాన్ని ఫస్ట్ గొంతుని కోసి మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ మాకు ప్రజాస్వామ్యం అంటే, ఇప్పుడు కురుక్షేత్రంలో మాట్లాడడు కర్ణుడు లాస్ట్ రథం దిగిపోయిన తర్వాత ఒక మాట్లాడడు, నేను అధర్మంగా ఉన్నావు, ధర్మంగా పోరాటం చేయాలి, ధర్మం అనాలి. అప్పుడు కృష్ణుడు మాట్లాడడు, నువ్వు అనుకున్న సందర్భంలో గుర్తుకొచ్చేది ధర్మం కాదు, నువ్వు ఆచరిస్తే చేసేది ధర్మం అంటాడు. అంటే మీరు ధర్మాన్ని ఆచరించరు, ఓ పద్ధతిలో ఉండవు రాజకీయాలు. ఎవరిని పడితే వాడు విచ్చలవిడిగా ఏది పడితే అది మాట్లాడతారు. పవన్ కళ్యాణ్, నేను ఇంకో అంశం కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇంకా ఓపిక్గా చాలా పద్ధతిగా హుందాతనంగా ఉంటాడు. ఇంకా అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే వాళ్ళు బతికి కూడా ఉండేవాళ్ళు కాదు, ఈ పాటికి బతికి కూడా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నంటే కూటమిలో భారతి గారి మీద, భారతి గారు వైఎస్ జగన్ గారి భార్య సతీమణి గారి మీద ఒక తప్పుడు వ్యాఖ్యలు చేసి కూటమికి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేశారా లేదా? చేశారా లేదా? ఆ వ్యక్తిని చేశారా లేదా? మరి అది ప్రజాస్వామ్యం కదా? అవన్నీ ఎందుకు మాట్లాడలా? ప్రకాష్ రాజ్ ఏమో దేశ విచ్ఛిన్నానికి పాటుపడతారు, ఆ ప్రకాష్ రాజ్నేమో రావణ్ సపోర్ట్ చేస్తారు, ఆ రావణ్ ఏమో వచ్చేసేమో ఎవరో ఈ జరాసేమో సపోర్ట్ చేస్తారు. అంటే వీళ్ళు అంతిమంగా రాజకీయాల్లో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారా? మరి దేశాన్ని విచ్ఛిన్నం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ మీద దేశద్రోహమా ఇంకేం పెట్టాలి చెప్పండి? కేసు ఖచ్చితంగా తుక్కు కొట్టాలి. నా మాట నేను చెప్తున్నా కదా, తుక్కుగా మక్క ఇరిగిపోయేటట్టు కొట్టాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాళ్ళు అంతా కూడా మా చేతులు కట్టుకుని మడిగట్టుకుని కూర్చున్నారు. ఇక్కడ ఏమైతుందంటే అని ఇప్పుడు సోషల్ మీడియా అంటున్నారు అందరూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ పవన్ కళ్యాణ్ గానీ చేతులు కట్టుకుని మడిగట్టు కూర్చున్నారు. అలాంటి వాళ్ళ గురించి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో మొన్నటిదాకా బాధపడ్డారు వాళ్ళంతా. ఎందుకని అంటున్నంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరిగిందంటే రాష్ట్ర విభజన జరిగింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మనం కక్ష సాధింపుల చర్యల కోసం కాదు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఏదైతే ఆకాంక్షలతో అభివృద్ధి చేయాలన్న కోరికతో మనకు 161 ఇచ్చారనుకుంటున్నారో ఆ 161 కోసం మేము కష్టపడాలి ప్రజల కోసం అనే దానికోసం కళ్యాణ్ గారు తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టారు. అంతే కదా? దాని మీద దృష్టి పెట్టారని అంత మాత్రాన మమ్మల్ని ఏమీ చేయట్లేదు, ఏమీ అనట్లేదు అంటే వాళ్ళు విజ్ఞత, గౌరవం, సంస్కారం ఏంటి, రోడ్డు మీద పోతుంటే 10 కుక్కలు మురుగుతుంటాయని వదిలేశారు. అంత మాత్రాన దాన్ని టేక్ ఇట్ ఈజీగా మీరు ఆడియో కూడా చూశారు కదా, రైళ్లు తగలబెడతాం, బస్సులు అంటే ఇది టెర్రరిస్టు అంతర్ముఖవాదం. ఇది కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్తుంటారు, చాలా సందర్భాల్లో చెప్తుంటారు, ఏమని దేశంలో అంతర్గతంగా ఒక విచ్ఛిన్న పరిస్థితిని సృష్టిస్తున్నారు, వాటిని మనందరం ఏకంగా తరిమి కొట్టాలని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఒకడొచ్చి పవన్ కళ్యాణ్ తరలు అడుగుతారు సనాతన ధర్మం గురించి మాట్లాడతానే బహిరంగంగా మాట్లాడు. సనాతన ధర్మం అనే పదాన్ని ఎంత ఘోరంగా మాట్లాడాడు రావణ అనేవాడు. రావణ చెప్పలేని భాషలో మాట్లాడాడు. ఇప్పుడు నేను ఏమంటున్నంటే మీకు సంబంధించిన భావజాలం గురించి ఎవడన్నా ఒకటి తప్పుగా మాట్లాడితే మీరు ఓర్చుకోలేరు. మరి ఇన్ని కోట్ల మంది ఇంతమంది వ్యక్తులు ఈ దేశంలో అవునన్నా కాదన్నా మైథాలజీ మీద నడిచే దేశం, సనాతన ధర్మం మీద నడిచే దేశం. అట్లాంటప్పుడు ఈ ధర్మాన్ని కించపరిచినప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తారా లేదా? ఆ ధర్మంలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయి ఉండొచ్చు, ఆయన వ్యక్తిగతంగా హిందూ మతం, ఆయన మతాన్ని కాపాడుకోవాలా లేదా? ఆయన ఎక్కడన్నా ఒక క్రిస్టియానిటీని గాని ఒక ముస్లిం మతాన్ని గాని ఎక్కడన్నా కించపరిచి గాని రెచ్చగొట్టి గాని గొడవలు సృష్టించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కరు చూపేయండి.
మీరు సృష్టించినవి ఉన్నాయి, మీరు ప్రీ ప్లాన్లు చేసుకున్నారు, మీరు దాడులు చేయడానికి వచ్చారు, మీరు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసుకుంటూ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తప్పంటే ఇది సిగ్గుచేటు, సమాజానికి సిగ్గుచేటు. ఇట్లాంటి చీడ పురుగుల్ని సమాజంలో ఏరిపారయ్యాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే తెలంగాణ వాళ్ళు కూడా ఇప్పుడు తులసి చంద్ గారు ఉన్నారు, ఆ మీద ఒకటి జరిగితే సత్యనారాయణ గారికి పోయి కంప్లైంట్ ఇచ్చారు, ఇచ్చి సత్యనారాయణ గారు గొప్ప చేశారన్నారు. ఎందుకు మరి మీరు ఏమంటుంది, పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ చేస్తే రియాక్షన్ ఇచ్చారు, మరి మీరు యాక్షన్ చేస్తే వాళ్ళు రియాక్షన్ ఇచ్చారు, మరి నువ్వు ఎందుకు కేసు పెట్టిన సత్యనారాయణ గారి దగ్గర పెట్టకూడదు కదా, మీరు చెప్పేదే కదా. మీ గాడికి వచ్చేసరికి వ్యక్తిగత భద్రత, గౌరవం, సమాజంలో బాధ్యతాయుతంగా ఉండాలని గుర్తుకొచ్చింది. కానీ ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉంటే కానీ గుర్తురాదు. ఇక్కడ ప్రధానంగా నా ఎజెండా ఏంటంటే వీళ్ళందరూ ప్రధానంగా చెప్పేది ఏంటంటే ప్రశ్నించే గొంతు మీద ఉక్కుపాదం మోపుతున్నారు అంటున్నారు. అసలు ఎక్కడ ప్రశ్నించారు మీరు? మీరు చేసిందంతా బూతులే, మీరు చేసిందంతా దుర్మార్గమే. నేను ఎప్పుడు చాలా మంది చెప్తుంటా, రాక్షసులంతా కలిపి అశ్వమేధ యాగం చేశారంట. దాని ఫలితం ఏంటి? రాక్షస చర్యలే వస్తాయి. వీళ్ళంతా రాక్షసులు, బకాసురులు, ప్రజల బిక్కుది ప్రాంతీయవాదాలతో మరియు మతవాదాలతో, కులవాదాలతో ప్రజల బిక్కు తినే బకాసురులు వీళ్ళంతా. ఇంకా వాళ్ళు కాబట్టి ఇంకా ఓపిక ఉంటున్నారు. అది నేను ఇంకా క్లియర్ గా ఇక్కడ చెప్తున్నా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళందరూ ఎందుకు మాట్లాడాలి, వీళ్ళందరూ ఎందుకు చేయలేదు చర్యలు? ఆయన ప్రేరేపించిన వాళ్ళే కదా వీళ్ళంతా, బయట టాక్ నడుస్తుంది కదా. ఇప్పుడు ఆయన ప్రేరేపించిండా ప్రేరేపించలేదా అనే అంశాలకే వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటున్నా. అసలు ప్రాథమికంగా మాట్లాడాలిగా. సోషల్ మీడియా ఎంత జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నాడని చెప్పి వీడియో ఓపెన్ చేస్తే ఏం మాట్లాడుతున్నారు? ఏమంటున్నంటే ప్రజలకు ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎట్లాంటి అంశాలను చర్చించడం వల్ల 11 సీట్లు వచ్చినాయి. ఎట్లాంటి అంశాలని వాళ్ళు సమర్థించబట్టే, అసెంబ్లీలో బూతులు మాట్లాడి రకరకాల వ్యక్తులను ప్రోత్సహించబట్టే 11 స్థానాలకు వచ్చింది. వాళ్ళ ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. అదే ఇంకా నమ్ముకుంటున్నట్టు ఆ 11 నుంచి 1కి కూడా వచ్చింది. అది ప్రజలు ఇష్టపడరు. ప్రజాస్వామ్యంలో గౌరవంగా ఉండాలి, ఉండతనం ఉండాలి. వేరే ఎలా అన్నారు, ఆయన కళ్ళు మూసుకుంటే నెక్స్ట్ 3 ఏళ్ళు, కళ్ళు మూసుకుంటే నెక్స్ట్ అధికారం మంది అంటున్నాడు ఆయన. పోయినసారి కూడా వైనాట్ 175 అన్నారు, డేట్లు పెట్టుకున్నారు, చెప్పారు. వైనాట్ 175 అన్నారు, చూశారు కదా ఏమైంది. ఇప్పుడు కూడా అంతే కథ, ఇప్పుడు కూడా అదే కథ. నేను చెప్తున్నా, మళ్ళీ 5 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావం చూపించింది, మళ్ళీ అధికారంలోకి వచ్చింది. నేను ఏమంటున్నంటే తెలంగాణ రాజకీయ నాయకులకు కూడా ఒక పరిపాటు అయిపోయింది. రాజకీయ నాయకులకి, మేధావులకి అసలు ప్రతి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు లింక్ పెడుతున్నారు? నాకు కావాల్సిన ప్రధాన అంశం, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అడుగు పెడుతున్నాడు అంటేనే ఇక్కడ వాళ్ళందరికీ పొలిటికల్ గా వాళ్ళకి చాలా మందికి ఒక రకమైనటువంటి భయం పుట్టుకుంది. ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మాట్లాడుతున్నారు బయట. నేను ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చీల్చే ఓట్ షేర్ ఉందో, అధికారం కోల్పోతాం, అధికారం దూరం చేస్తాం అనే ప్రతి వ్యక్తి దాని మీద స్పందిస్తారు. అది ఏమంటాడు, సనాతన ధర్మం అంటాడు, కులవాదం అంటాడు, బీజేపీతో కలిసి ఉన్నాం అంటాడు, వీళ్ళందరూ పొత్తులు పెట్టుకోవచ్చు.